హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ చెప్పడం కోసమే వీడియో చేస్తున్నానండి. అసలు ఈమె ఎందుకు మాకు థ్యాంక్స్ చెప్తుంది అనే డౌట్ వచ్చేసిందా మీకు? వచ్చేసిద్దిలేండి. నేను ఏం చెప్తున్నానో సంతోషంలో నాకే తెలియట్లేదు. ఈ సంతోషానికి కూడా కారణం మీరేనండి. మళ్ళీ డౌట్ వచ్చేస్తుంటది కదా. ఇంకా లేట్ చేయనండి, అసలు విషయం ఏంటో చెప్పేస్తాను. ఈ రోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని 2 రోజుల్లోనే మీరు 1 మిలియన్ వ్యూస్ దాటేలాగా చేశారండి. అది కూడా నేను చూసుకోలేదండి. ఉదయం లేసాక మా పాప చెప్పింది నాకు, అమ్మ 1 మిలియన్ వ్యూస్ దాటిన నీ వీడియోకి అనేసి. 2 రోజుల ముందు నేను ఒక వీడియో పెట్టానండి. చిన్న మంటని పెద్దది చేశా అనే ఒక వీడియోని పోస్ట్ చేశానండి. దానికి 2 రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటిపోయినాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను మీరు ఇంత ఇదిగా ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మళ్ళీ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు ఈ విధంగానే చూస్తూ, నా వీడియోస్కి లైక్ చేస్తూ, నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఈ వీడియోని ఇంత వైరల్ చేసిన వ్యూవర్స్కి, మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పమని మా పాపే నాకు ఒక సలహా ఇచ్చిందండి. ఇది చాలా బాగుంది, నేను కృతజ్ఞత వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. నాకైతే అసలు ఐడియా రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. మా పాపే నాకు ఈ ఐడియా ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, మన వీడియోని అంతకు ముందు చూడనటువంటి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక నేను ఈ వీడియో కింద ప్లే చేస్తున్నాను, చూడండి. మళ్ళీ చివరిలో కూడా ప్లే చేస్తాను. అట్లాగే ఆ వీడియో లింక్ ని మన డిస్క్రిప్షన్ లో కూడా పెడతానండి. ఇప్పుడు నేను తీస్తున్నాను కదండి ఈ వీడియో, వెంటనే అప్లోడ్ చేయలేం కదా, కొంచెం ఎడిటింగ్ అదైతే ఉంటుంది. నేను ఈ వీడియో మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా 1.5 మిలియన్ అయిపోతుంది అనేది నాకు హోప్ ఉందండి. ఇంత వైరల్ అవుతుంది ఈ వీడియో అనే ఆలోచన లేదు. మా పాప చెప్పిందా కూడా నేను ఆ వీడియోని చూసుకోలేదండి. సబ్స్క్రైబర్స్ కూడా మనకి కొత్త వాళ్ళు చాలా మంది పెరిగారండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కూడా వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే కనుక. నా వీడియోస్ చూసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, నవ్వుకోవాలి, అలాగే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి, బంధువులతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫన్నీ క్రియేటర్ ఛానల్ పెట్టి నేను ఇలాగ ఫన్నీగా ఉండే వీడియోస్ ని చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు 1 మిలియన్ వ్యూస్ దాటేలాగా చేశారు. ఓకే అండి, బాయ్ అండి. ఏంటి మన ఊరు మొత్తం నన్ను కొట్టడానికి వస్తున్నారండి? ఊరు మొత్తం నిన్ను కొట్టడానికి వస్తున్నారా? నువ్వే ఏదో తింగర్ పని చేసుంటావే. ఏం చేసావే? మన వీధి చివరిని పెద్ద భోగి మంట వేసారండి. మీరు మొన్న దీపావళికి కాల్చుకోవడానికి తెచ్చిన సామాన్లోని 70 వంకాయ బాంబులు, రాకెట్లు ఉండిపోయి కదండి. అవి నిన్న చూసినప్పుడు చెమ్మెక్కిపోయి ఉన్నాయండి. చెమ్మ పోతుందని ఆ భోగి మంటలో తీసుకెళ్లి వేసానండి.